మచిలీపట్నం ఎమ్మెల్యే కొల్లు రవీంద్ర ఫీల్డ్లోకి దిగారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన ఆకస్మిక తనిఖీలు చేస్తూ అధికారులను హడలెత్తిస్తున్నారు. తొలుత మచిలీపట్నం హెడ్ వాటర్ వర్క్స్లో ఆకస్మిక తనిఖీలు చేశారు. కుళాయిల్లో కలుషిత నీరు సరఫరా అవుతుంటే ఏం చేస్తున్నారంటూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న డ్యూటీలో ఉన్న ఏఈ సాయి ప్రసాద్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలం కానీ క్లోరినైజేషన్ కానీ పూర్తి స్థాయిలో జరగాల్సినటువంటి అవసరం ఉంది. ట్యాపుల్లో కూడా కొద్దిగా పచ్చగా వచ్చింది వాటర్ అని చెప్తా ఉన్నారు. మరి దాని మీద అంతా కూడా చూసాం. ఎందుకంటే గతంలో మచిలీపట్నంలో మంచినీళ్ళ సమస్య లేకుండా చేయాలని మేము ఏదైతే లక్ష్యంగా పెట్టుకున్నామో దాదాపు అన్ని పూర్తి చేసాం, కానీ దాన్ని సక్రమంగా అమలు చేయకపోవడం మరి కొంత నిర్లక్ష్యం వహించినట్టుగా భావిస్తా ఉన్నాను. ఖచ్చితంగా ఇవాళ ఏదైతే కృష్ణానదిలో నీళ్లు పులిచింతలు మొత్తం కూడా డెడ్ స్టోరేజ్కి వెళ్ళిపోయింది. డెడ్ స్టోరేజ్ కన్నా కూడా కిందకి వెళ్ళిపోయింది. ఇవాళ మళ్ళీ వర్షాలు పడితే కానీ మరి ఎప్పుడు వర్షాలు పడతాయి, ఎప్పుడు మన శ్రీశైలం నిండుతుంది, నాగార్జున సాగర్ నిండుతుంది, ఎప్పుడు ఇక్కడికి వస్తుంది. కాబట్టి ఇదంతా కూడా చాలా ఇబ్బంది జరిగే పరిస్థితి కనపడతా ఉంది. ఇక్కడ చూస్తేనేమో నెల రోజులు అంటున్నారు, కానీ నెల రోజుల్లో మళ్ళీ దీంట్లో కొంత తగ్గిపోయింది.